ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? వదినా, వదినా, అమ్మి డోర్ తీయమ్మి. అమ్మి డోర్ తీయమ్మి. వదినా, మా అమ్మి ఊరేసుకోపోతా ఉండదు. ఎంత చెప్పినా వింటలేదు. నన్ను బయటకు గెంటేసి డోర్ క్లోజ్ చేసుకుంది. మాట వినమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా చేస్తున్నావు? నేను బతికే ప్రయోజనం లేదు దావత్త, నన్ను సావనివ్వండి. సంధ్య, వద్దు, తొందరపడకు. నీకేదైనా సమస్య ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని చావు పరిష్కారం కాదు సంధ్య. లేదక్క, ఎన్నిసార్లు మాట్లాడినా నా సమస్యకి పరిష్కారం దొరకదు. నన్ను సావనివ్వండి. డోర్ తీయమ్మి. పిచ్చా నీకేమన్నా? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు? ఏంటమ్మా సంధ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఏం చేస్తుంది వదినా? ఈ ఇంట్లో తన ఉనికికి స్థానం లేనప్పుడు ఊరేసుకోక మా అమ్మ ఇంకేం చేస్తుంది చెప్పు? అల్లుడి గారేమో తన మెళ్ళలో తాళి కట్టును అన్నారంట. అందుకే అల్లుడి గారు లేని జీవితం నేను ఊహించుకోలేనంటూ చావుకి సిద్ధమైంది వదినా, చావుకి సిద్ధమైంది. ఎరా యష్, సంధ్యతో నువ్వు ఆ మాట అన్నావా? అవునమ్మా, పిల్లల కోసమే కదా సంధ్య మెళ్ళలో నువ్వు నన్ను తాళి కట్టమన్నావు. ఇప్పుడు మనతో పిల్లలు లేరు, వాళ్ళే లేనప్పుడు నేనెందుకమ్మా సంధ్య మెళ్ళలో తాళి కట్టాలి? అయినా సింధు నేను రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం శశిని మార్చి సింధు గెలిచింది. ఇంక విడాకులు ఇవ్వను అని చెప్పింది. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్ళి ఎలా అవుతుందమ్మా? రే, అది విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని లాయర్ గారు ఎప్పుడో చెప్పారు కదరా. అయినా నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్లాలని నీతులు చెప్తూ మడి కట్టుకుని కూర్చోడం వల్లే ఇదంతా జరిగింది. నువ్వు అప్పుడే నేను చెప్పినట్టు సంధ్య మెడలో తాళి కట్టేస్తుంటే ఇప్పుడు శశి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుండేదా? నువ్వు సాగదీయడం వల్లేరా సింధు పిల్లల్ని సాధించుకోగలిగింది. తాము యశేమీ కావాలని చేయలేదు, అన్నీ కరెక్ట్ గానే చేశాడు. ఏంటి చంద్ర, ఏంటి కరెక్ట్? యష్ సంధ్యని పెళ్లి చేసుకొనుంటే మళ్ళీ ఆ సింధు మన జీవితాల్లోకి వచ్చేదా? పిల్లల కోసం పోరాటం చేసేదా? వీడి మొండితనం వల్లే దానికి కొమ్మలొచ్చాయి. అసలు అమ్మా ప్లీజ్, పిల్లలు దూరమై ఇప్పటికే నేను పడుతున్న బాధ, మానసిక వేదన చాలు. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టి అసలు నా జీవితం మీద నాకే విరక్తి కలిగేలా చేయొద్దు. నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఆ సింధు చేసిన పనికి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది.
చివరికి ఎవరికి వారు వాళ్లే ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. సంధ్య, ఇప్పుడు యష్ మానసిక పరిస్థితి ఏం బాగోలేదు. చూడు, వాని పెళ్లి విషయంలో ఏం ఇబ్బంది పెట్టకు. నేను నీకు మాటిస్తున్నాను. యష్ జీవితంలో మళ్ళీ పెళ్ళనేది ఉంటే, భార్య అనేది వస్తే అది నీతోనే. నువ్వే మా ఇంటి చిన్న కోడలివి. నేను చెప్తున్నాను, వాడి మనసు కాస్త కుదుటపడ్డాక నేనే వాడికి సర్ది చెప్తాను. అంతవరకు నువ్వు ఎలాంటి ఆఘాయిత్యం చేసుకోనని నాకు మాటివ్వు. దాము, నీకేమైనా మతిపోయిందా? యేషు వద్దు అంటుంటే నువ్వు మళ్ళీ సంధ్యకి మాటిస్తావేంటి? పెళ్లి, భార్య, చిన్న కూడలోని. చంద్ర, నాకు తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో నాకన్నీ తెలుసు. నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిదసలా. నా మీద నమ్మకం ఉంటే నాకు మాటివ్వమ్మా. మీ అత్తయ్య మాట ఇచ్చినది కదమ్మే, ఇంకా ఎందుకు ఆలోచిస్తాండావు? మాటివ్వు. సరే అని చెప్పమ్మే. అన్నీ దవత, మీ మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఇంకెప్పుడు ఇట్లా చేయను దవత, చేయను. ఏడవకు మధు. అత్తయ్య, సంధ్యని జాగ్రత్తగా చూసుకో. కాస్త ఓదార్పునివ్వమ్మా. అలాగే అత్తయ్య. జాగ్రత్త. Yes. చెల్లి, నిన్ను నటించమని నేను చెప్తే నువ్వేంటి మరీ ఇంత ఇన్వాల్వ్ అయిపోయావు? ఎక్కడ నువ్వు నిజంగానే ఉరేసుకుంటావేమో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? థ్యాంక్స్ అక్క. నువ్వు ఈ ప్లాన్ చెప్పబట్టే దామత్త నాకు మాటిచ్చుండది. అబ్బికి భార్యని కావాలన్న నా జీవితాశ పూర్తిగా ఆవిరి కాకముందే ఇంకా సజీవంగా నిలబెట్టుండావు. నిజమే మధు, నువ్వు మా పాలట దేవతవి. నీ సాయం వల్లే మేము ఈ ఇంట్లో ఇంకా ఉండగలుగుతున్నాం. లేదంటే పిల్లలు వేడిపోయిన మరుక్షణమే నన్ను మా అమ్మిని ఇంట్లో నుంచి పంపించేసేవాళ్ళు. ఆ సింధు చేతిలో మనం దారుణంగా ఓడిపోయాం. దాని నెక్స్ట్ టార్గెట్ మరిదిగారు. ఆ సింధు మరిదిగారితో నీ పెళ్లి జరగనివ్వదు. ఇది మాత్రం కన్ఫర్మ్. దాన్ని ఆపటానికి ఏం చేయాలో మనం బాగా ఆలోచించాలి. లేదంటే మీ అమ్మ అన్నట్టు మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తుంది ఆ సింధు.
అమ్మా ఇంకా చాలమ్మా. అవునమ్మా, ఇప్పటికే చాలా తిన్నాం, కడుపు నిండిపోయింది అసలు. ఏంటి ఈ కొంచానికేనా మీ కడుపు నిండిపోయింది? పిల్లలు ఎంత తింటే అంత ఎదుగుతారు. తినండి. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. మా మంచి పిల్లలు కదూ, నేను చెప్తే వింటారు కదా. తినండి. ఇదిగో ఇది మీ అమ్మ ముద్ద. నాకు 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 నాకమ్మా, నాకు నాకు. ఇది మీ నాన్నమ్మ ముద్ద. ఇదేమో మీ తాతయ్య ముద్ద. నాకు 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 కూడా అమ్మా. అమ్మా, మరి నాన్న ముద్ద పెట్టవా? ఇప్పుడు మీకు పెట్టబోయేది మీ నాన్న ముద్దేనమ్మా. ఇది నాన్న ముద్ద. లేదు, నాకే కావాలి. నాకు ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అమ్మా, కాసేపు మనం ఆడుకుందామా? శశి, అమ్మకి దెబ్బ తగిలింది కదా, వదిలేసేయ్, మనమిద్దరం ఆడుకుందాంలే. ఏం పర్వాలేదు. మీ సంతోషం కోసం నేనెంత బాధనైనా భరిస్తాను. మనం ఆడుకుందాం, సరేనా? ఓకే. ఏ మాట ఆడుకుందాం? కళగంతులాట ఆడుకుందాం. అమ్మా, మేం 1 2 3 లెక్క పెడతాం. 3 తర్వాత నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి, సరేనా? సరే. రెడీ? 1 2 3. అమ్మాయి పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై, లాల పోసేవాణ్ణై, లాలనే నింపన నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూ.
శశి మనం వెనకాల దాక్కుందాం పదా. పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడున్నాం. ఆట పట్టిస్తున్నారు కదా. చెప్తాను మీ సంగతి. మీరు ఇక్కడే ఉన్నారు. శశి, రిషి, ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, రాయత్తు అల తెరదాటి చేరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే, నీ గుండెలోన సడినే, నీవు పీరైన ఊసులే, నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని, తరత తరతానే తరే రే రే తరే రే. నాన్నొచ్చాడు. హాయ్ నాన్న. పిల్లల్ని చూడాలనిపించి ఉండలేకొచ్చేసాను. ఈ టైంలో వచ్చి మీ సంతోషాన్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ సారీ. యష్, అదేం లేదు యష్. నాన్న వెళ్ళిపోతున్నావేంటి నాన్న? ఆగు నాన్న. యష్, పిల్లల్ని చూడటానికొనే వచ్చి అలా సైలెంట్గా వెళ్ళిపోతావేంటి? కాసేపు పిల్లలతో సరదాగా గడిపి వెళ్ళొచ్చు కదా. అవును నాన్న. రా నాన్న, నలుగురం కలిసి ఆడుకుందాం. మాతో సరదాగా కలిసి ఉండొచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, మాతో ఉండిపోవచ్చు కదా నాన్న. వస్తాను. యష్, నాన్న నాన్న. అమ్మా, పిలుస్తున్నా నాన్న అలా వెళ్ళిపోయాడేంటమ్మా? మేమిద్దరం నీ దగ్గరకు వచ్చేసాం కదా, ఆ కోపంలో నాన్న మనకి దూరమైపోతారా అమ్మా? నేను తల్లిగా మీతో పాటు ఉండాలనుకున్నానే తప్ప మీ నాన్నని మీకు దూరం చెయ్యాలని ఏనాడో అనుకోలేదమ్మా. మీ నాన్నకిష్టమైతే మనందరం కలిసి ఉండడం నాకు కూడా ఇష్టమే. ఓకేనా? సరే పదండి.
యష్, ఏంట్రా అలా ఉన్నావు? యష్, ఆగు. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంట్రా? అసలు ఎక్కడికి వెళ్ళావు? పిల్లల్ని చూడ్డానికి వెళ్ళావా? కలిసావా? వాళ్ళతో మాట్లాడావా? అసలేమైందిరా? రిషి శశి ఇక నుంచి సింధు పిల్లలు. ఒకప్పుడు తెలుసో తెలియకో పిల్లల్ని సింధుకి దూరంగా ఉంచాను. వాళ్ళు నీ పిల్లలు కాదు అని అబద్ధం కూడా చెప్పాను. తన పిల్లల కోసం సింధు నిరాహార దీక్ష చేసింది. టీవీ డిబేట్కి వెళ్ళింది. చివరికి కోర్టును కూడా ఆశ్రయించింది. వాటన్నిటినీ అమ్మ అడ్డుకుంటూ వచ్చింది. నేను కూడా అమ్మని సమర్థిస్తూ వచ్చాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని సింధు మీ నాన్న మంచివాడు కాదు అని చెప్తే పిల్లల ముందు నాకెంత అవమానం. అందుకే తిరిగి వచ్చేసాను. నువ్వు కూడా ఎందుకురా సింధు విషయంలో మీ అమ్మలాగే ఆలోచిస్తావు? సింధు అలా ఎందుకంటుందిరా? రిషి శశి మీ ఇద్దరు కన్నబిడ్డలని చెప్తుంది తప్ప నా బిడ్డలు మీరని ఎందుకంటుందిరా? ఎందుకనదు చంద్ర? మనం ఎవ్వరం పిల్లల్ని కలవకూడదనేదే దాని అసలు ప్లాన్ చంద్ర. నాన్న మనం అందరం కలిసే ఉందాం. రా నాన్న. రే యష్, నువ్వు ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి అడుగు పెడితే మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. నీకు సింధు కావాలో నేను కావాలో ఆలోచించుకో.